సూరజ్ అమ్మా నాన్న రాకతో భయంకరమైన నిజం తెలుసుకున్న శివనారాయణ షాక్లో జ్యోత్స్న పారిజాతం ఇదంతా ఎలా జరిగింది, అసలు జ్యోత్స్న పారిజాతం ఎందుకు షాక్ అయ్యారు, మరి భయంకరమైన నిజం శివనారాయణ ఏం తెలుసుకున్నాడు, ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక దీప ఏదైతే ఫుడ్ ఆర్డర్ రెడీ చేసిందో ఆ ఆర్డర్ తీసుకోవడానికి అతను ఇచ్చిన అడ్రస్ కరెక్ట్ కాదు, ఫేక్ అడ్రస్ అని చెప్పి తేలిపోయింది. ఇక చెక్ కూడా బౌన్స్ అయిందని చెప్పి తేలిపోవడంతో శివనారాయణ అసమర్థులకి అప్పచెప్పాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. చాలా మాటలు మాట్లాడతాడు. ఒక రకంగా దీపని అసలు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అడుగు పెట్టొద్దు అంటాడు. నీ ముఖం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదంటాడు. ఇలా చాలా మాటలే వస్తాయి ఈ శివనారాయణ నోటి నుంచి. ఇక అదంతా విన్నటువంటి దీప అయితే కార్తీక్ అయితే ఒక్క అవకాశం ఇవ్వు తాత అని చెప్పని అంటూ ఉంటే, నీ భార్య చేసిన ప్రతి తప్పుకి వెనకేసుకొస్తూ మాట్లాడతావేంటి అంటూ ఉంటే, ఈలోపు జ్యోత్స్న ఇవ్వక తాత, అస్సలు అవకాశం ఇవ్వకు అని చెప్పని అంటుంది. ఇక దీప అయితే శివనారాయణ కాళ్ళ మీద పడినంత పనిచేస్తుంది. ఇక అప్పుడు శివనారాయణ నువ్వులే పైకి అని దీపకు ఒక అవకాశం ఇస్తున్నాను అంటాడు. అలా అన్న తర్వాత థ్యాంక్స్ పెద్దయ్య గారు అని చెప్పని అంటే, కానీ ఒక షరతు అంటాడు. ఏంటది చెప్పండి అంటే, సాయంత్రానికల్లా ఈ భోజనాలు మొత్తం ఖాళీ అయిపోవాలి. ఎందుకంటే సాయంత్రం వరకే దానికి లైఫ్, ఆ తర్వాత ఇక అది ఎందుకు పనికిరాదు, కుప్పతొట్లో పోయటానికి తప్ప. నా పరువు పోకుండా ఈ భోజనాలు సేల్ అయిపోయేలాగా చేయగలిగితే ఇక నేను ఏమీ మాట్లాడు అని చెప్పని అంటాడు. ఇక దాంతో జ్యోత్స్న అయితే 1000 భోజనాలు ఇంత ఖరీదైనవి ఎలా అమ్ముతుంది, ఎలా వాటిని జాగ్రత్తగా క్యాష్ చేస్తుంది చూస్తా అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే దీప అయితే సరే అండి అని చెప్పి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సూరజ్కి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన జ్యోత్స్న, ఏంట్రా ఏం చేయాలో అర్థం కావట్లేదా, బుర్ర పిచ్చెక్కిపోతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమే చెప్పు, నీకేమైనా బాధగా ఉందా అని అంటాడు. హొర్రి, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. 5వ తరగతి చదువుకున్న దీప ఏదో ఓడపొడి చేస్తుందని చెప్పి నువ్వు వెళ్ళి దాని దగ్గర జాయిన్ అయ్యావు. అదేదో నాతో చేతులు కలపరా, ఎక్సలెంట్గా మనం ముందుకెళ్ళొచ్చు, నీకు తెలివితేటలు ఉన్నాయి కానీ పొగరుంది అని అంటుంది. సరే ఏం చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు మాట్లాడటం అయిపోతే కాఫీ తాగేసి వెళ్ళిపోతాను అని కాఫీ తాగుతాడు. తాగిన తర్వాత అంటే ఏంట్రా నీ కాన్ఫిడెన్స్, ఇంకా గెలుస్తామనేనా అంటే తప్పకుండా అని అనగానే, నీకు చాలా పొగర్రా అంటే ఆ పొగరుతోనే ఒక మాట చెప్పనా అని అంటాడు. ఏంటది అంటుంది జ్యోత్స్న. ఐ లవ్ యూ అని చెప్పని అంటాడు. నీకు పొగరు కదురా, బలుపు అని చెప్పని అంటుంది. ఇక అన్న తర్వాత బలుపే అనుకో, పొగరే అనుకో, ఏదైనా అనుకో, మొత్తానికైతే నీతోటైతే నేను తలపడటానికి సిద్ధంగా ఉన్నాను, సరేనా అని చెప్పేసి ఇక జ్యోత్స్న అంటుంది. ఛా అనుకుంటూ సూరజ్ అంటాడు. చా అనుకుంటూ జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సూరజ్ దీప దగ్గరికి వెళ్తాడు. ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, అదే ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నానంటే, గతంలో మీరు టిఫిన్ బండి నడిపారన్నారు కదా అంటే, అవును మా నాన్న టిఫిన్ బండి నడిపేవారు అని అనగానే, మరి మీ నాన్న దగ్గర నుంచి మీరు ఏమేం పాఠాలు నేర్చుకున్నారో చెప్పండి అంటే, ఒకసారి మా నాన్న టిఫిన్ బండి మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను లక్కీ డ్రా తీస్తే ఎవరైతే పేర్లు వస్తాయో వాళ్ళందరికీ తర్వాత రోజు టిఫిన్ ఫ్రీ అని పెట్టాను. దాంతో ఈరోజు టిఫిన్ తిన్న వాళ్ళంతా కూడా లక్కీ డ్రాలో పాల్గొనొచ్చని పెట్టడంతో చాలామంది పాల్గొన్నారు. అందులో నుంచి ఒక 15 పేర్లు తీసాం. 15 మందికి తర్వాత రోజున ఫ్రీగా టిఫిన్ పెట్టాం. దాంతో ఒక్కసారిగా సేల్స్ పెరిగిపోయాయి. అప్పటి నుంచి మేము ఇచ్చిన క్వాలిటీ కూడా మారిపోవడంతో జనాలు ఎగబడి తిన్నారు అని అంటే, మరి మీ హోటల్లో మిగిలిపోయిన టిఫిన్ ఏం చేసేవాళ్ళు అని అంటే, అప్పుడు దీప అయితే అది నేను హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఆ టిఫిన్ని లేని వాళ్ళకి పంచిపెట్టేదాన్ని అనేసరికి, అవునా లేని వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళ, ఓకే సరే ఏం చేయాలో నాకు ఐడియా వచ్చింది పదండి అని చెప్పని అంటాడు సూరజ్ అయితే. అనేసరికి ఏం చేద్దాం సూరజ్ అంటే, చెప్తా కదా గతంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు
వర్తమానంలోకి మనల్ని నడిపిస్తాయి, వర్తమానంలో మనల్ని ముందుకు తీసుకెళ్తాయి, భవిష్యత్తులోకి మనల్ని నడిపిస్తాయి అంటూ పదండి చెప్తాను అని ఫుడ్ ట్రక్స్ మొత్తం 3 ట్రక్స్ని తీసుకుని సూరజ్ అయితే ఇక ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర ఒక్కొక్క స్టాల్ లాగా ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసినటువంటి భోజనం ఖరీదు ఒక్కొక్కటి 2,000 రూపాయలు. అలాంటి భోజనాన్ని ఒక్కొక్క దాన్ని డివైడ్ చేస్తాడు. చేసి సూరజ్ అయితే ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేయొచ్చు, నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు అని చెప్పి పెడతాడు. పెట్టేసరికి ఫంక్షన్ హాల్స్ దగ్గర ఒక బండి పెడతాడు. ఇక అప్పుడు ఒక్కసారిగా చాలామంది టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేసిన వాళ్ళు మీకు తోచింది ఈ బాక్స్లో వేయొచ్చు, అంటే మా ఫుడ్ డెలీషియస్గా ఉంది అనుకుంటేనే మీరు దానికి ప్రైస్ కట్టి అందులో వేయొచ్చు అని చెప్పేసి బాక్స్ పెడతాడు. ఇక అది టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా సూపర్గా ఉంది, దీనికి నేను తిన్న వరకు ఎంత వేస్తాను అంటూ ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెంగా దాంట్లో అమౌంట్ వేసేస్తారు. వేసేసిన తర్వాత కొంతమంది అయితే వచ్చి మాకు ఇదే తాళి ఆర్డర్ కావాలి అని చెప్పేసి కొంతమంది ఆర్డర్స్ ఇస్తారు. అలా మొత్తం మీద ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరివి కూడా అడ్రసెస్, ఫోన్ నెంబర్స్ అన్నీ నోట్ చేసుకుని వెంటనే ఫోన్ నెంబర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని అడ్రస్కి కూడా మేము వచ్చి కన్ఫర్మ్ చేసుకుని అడ్వాన్స్ తీసుకుంటాం బై క్యాష్ అని చెప్పి ముందే చెప్తాడు. సరే అని చెప్పని అంటారు వాళ్ళు. దాంతో ఇక ఫుడ్ మొత్తం కూడా సేల్ అయిపోతుంది. సాయంత్రానికి వచ్చినటువంటి కలెక్షన్ అండ్ ఆర్డర్స్ చూసుకుంటే ఒక్కసారిగా ఇంట్లో అంతా ఆఫీస్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఫుడ్ ట్రక్స్ పెట్టారో అక్కడ ప్రతి చోట కూడా కలెక్షన్ చాలా కరెక్ట్గా వచ్చింది. అందరూ కూడా రేటింగ్ కరెక్ట్గా ఇచ్చారు. వాళ్ళ తిన్నంత వరకే ఒక్కొక్కరికి మినిమం 500 రూపీస్ వర్క్ చేసేటటువంటి భోజనాన్ని పెడతాడు సూరజ్. అలాగే ఒక్కొక్క భోజనాన్ని డివైడ్ చేస్తాడు. ఇక ఇది వర్తబుల్ అనుకుని ఒక్కొక్కరు కూడా 500 రూపీస్ చొప్పున వాళ్ళు పెట్టినటువంటి బాక్స్లో వేయడంతో టోటల్గా 10 lakh రూపీస్ పైనే కలెక్షన్ జరుగుతుంది. దాంతోపాటు 50 lakhsకి ఆర్డర్స్ వస్తాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న అయితే. శివనారాయణ నువ్వు చెప్తుంది నిజమా అని అంటే, ఇదిగోండి సార్ కలెక్షన్, మన మేనేజర్ వాళ్ళు లెక్క పెడుతున్నారు అని అనేసరికి శివనారాయణ అయితే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా దీప ఇది, 10 లక్షల రూపాయల భోజనం ఉదయం నుంచి సాయంత్రానికి అసలు ఎక్కడా కూడా ఒక్క మెతుకు కూడా పాడవకుండా, ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకుండా అంత జాగ్రత్తగా ఎలా నువ్వు చేసావు అని చెప్పేసి అంటూ శివనారాయణ అనేసరికి, ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే సూరజ్ వల్లే సాధ్యమైంది తాతయ్య గారు అంటే, కాదు సార్ నా వల్ల కాదు, నేను కేవలం ఆవిడికి సపోర్ట్గా నిలబడ్డానంతే. ఐడియా అండ్ ఐడియాలజీ అంతా ఆవిడదే. అంటే ఎలా అనగానే, తను చిన్నప్పుడు ఏదైనా టిఫిన్స్ మిగిలిపోయినప్పుడు తను హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని చెప్పి దీప గారు చెప్పారు. అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాం. కానీ ఫుడ్కి వర్త్ వాళ్ళని కట్టమన్నాం, ఆ రేటింగ్ అనేది మీరే ఇవ్వండి అని చెప్పేసి చెప్పాం. దాంతో ఈ భోజనాన్ని టేస్ట్ చేసిన ఎవ్వరూ కూడా తక్కువ రేట్ ఇవ్వడానికి అస్సలు మనస్కరించలేదు. దాంతో వాళ్ళంతా కూడా అక్కడ పెట్టినటువంటి బాక్స్లో వాళ్ళు ఎంతైతే అనుకున్నారో అంతా వేశారు. నేను ఒక్కొక్క ప్లేట్ని 4 ప్లేట్స్గా డివైడ్ చేశాను. ఒక్కొక్క ప్లేట్ కాస్ట్ 500 అయినా ఈజీగా ఉంటుంది. సో నేను అనుకున్న దాని ప్రకారం మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంతా వచ్చేసింది సార్ అని చెప్పని అంటూ ఉంటే, మేనేజర్ వచ్చి సార్ కలెక్షన్ 15,95,000 వచ్చింది అనగానే, మీన్స్ 16 lakhs అంటాడు. అవును 16 lakhs సార్ అనగానే, ఓకే మనం ఖర్చు పెట్టింది ఎంత దీప అనగానే, 13 లక్షలు తాతయ్య గారు అంటుంది. ఓ, దాన్ని బట్టి చూస్తే మనం లాభంలోనే ఉన్నాం అని అంటే, ఏంటి తాత 13 లక్షలకి 3 లక్షలు ఒక లాభమేనా అని అంటే, ఓహో 13 లక్షలు పారబోసుకోవడం కరెక్ట్ కదా జ్యోత్స్న అని అంటే, అలా కాదు తాత అంటుంది. మరి ఏం మాట్లాడుతున్నావు, 15 లక్షలు 13 లక్షలు ఖర్చు పెట్టినటువంటి భోజనాలు ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా, ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకుండా మనకి చక్కగా. ఇక జ్యోత్స్న అయితే, అంటే
మన జ్యోత్స్న రెస్టారెంట్స్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టాడు తాత, నీకు అది అర్థమవుతుందా అని అంటే, ఏ జ్యోత్స్న రెస్టారెంట్స్ మనం ఏమన్నా ఆకాశంలో కట్టామా? రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్లేసుల్లోనే కదా కట్టాం. మరి ఆ రెస్టారెంట్లో ఉండే ఫుడ్ ట్రక్లోకి వచ్చింది, ట్రక్లో ఉన్న ఫుడ్ బయట జనాల దగ్గరికి వెళ్ళింది, అంతే. ఆల్రెడీ ఇదివరకు మనం ఇది ప్రయోగం చేసాం, గుర్తులేదా? అప్పుడు కాశీగాడు చేసిన పని వల్ల చిన్న ఇబ్బంది జరిగింది అని అంటాడు. దాంతో ఇక సూరజ్ చూసావా అని అనేసరికి ఇక జ్యోత్స్నకి ఏం చేయాలో అర్థం కాదు. శివనారాయణ దీపని మెచ్చుకోవడంతో పాటు సూరజ్ని కూడా మెచ్చుకుంటాడు. ఇక ఆ తర్వాత ఈసారి నుంచి ఆర్డర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరి 50 లక్షల ఆర్డర్స్ వచ్చాయంటున్నారు అంటే, అవును తాతయ్య గారు, ప్రతి దగ్గర ఫోన్ నెంబర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి అడ్రస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ అమౌంట్స్ తీసుకొని వస్తాం అని అంటుంది. గుడ్. ఒక తప్పు వల్ల మనం పాఠం నేర్చుకుంటాం, కానీ ఈ తప్పు నుంచి మనం పాఠంతో పాటు వ్యాపారం కూడా నేర్చుకున్నాం అని అంటాడు శివనారాయణ. దాంతో ఇక సూరజ్ ఇంకా దీప ఇద్దరు కలిసి ఎన్ని అడ్రసెస్ అయితే ఉన్నాయో అన్ని అడ్రస్లకి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ అమౌంట్, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అడ్వాన్స్ కింద తీసుకోవడం, వాళ్ళ డేట్స్ రాసుకోవడం, ఇలా అన్నీ చేసేస్తారు. ఇక వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక దీప అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. సుమిత్ర, దశరథ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. దశరథ అయితే దీప దగ్గరికి వచ్చి, శివనారాయణ గారి మనవరాలు అనిపించావు అని అంటాడు. నేను దశరథ సుమిత్రుడ కూతురుని అనిపించుకోవాలి నాన్న అంటే, అదేంటి శివనారాయణ మనవరాలకి దశరథ సుమిత్రుడ కూతురికి తేడా ఏంటి అంటే, దశరథ సుమిత్రుడ కూతురు తల్లిదండ్రుల ఒడిలో ఒదిగిపోయే కూతురు నాన్న. శివనారాయణ గారి మనవరాలు వ్యాపారవేత్త, నేను కూతురుగా ఉండడానికి ఇష్టపడతాను అని అనేసరికి బంగారు తల్లి అని దగ్గరకు తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత శివనారాయణ దీపని CEO చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపిస్తోంది దశరథ, కాకపోతే కొంచెం వెనక ఉండి మనం కరెక్షన్స్ చేస్తూ ఉండాలి. అంటే జ్యోత్స్న కంటే ఎక్కువ కరెక్షన్స్ దీపకు అవసరం లేదనుకుంటున్నాన్న అనగానే, అది వాస్తవమే. జ్యోత్స్న చేసిన పనుల వల్ల రెస్టారెంట్స్కి ఎప్పటికప్పుడు ఇబ్బంది కలుగుతూనే ఉంది అని చెప్పని అంటూ శివనారాయణ అంటాడు. ఇక సూరజ్ అయితే దీపకు చాలా కరెక్ట్గా అండగా నిలబడుతున్నాడు. ఒక రకంగా టైమ్లీ మెయింటెనెన్స్ అనేది సూరజ్ దగ్గర ఉంది అని అంటాడు. అవును నాన్న అంటాడు. ఇక దశరథ అయితే అయిపోయిన తర్వాత భోజనానికి ఈరోజు సూరజ్ని ఇంట్లోకి రమ్మని చెప్దాం అంటాడు. సరే నాన్న, ఎంత అచీవ్ చేశాక రమ్మనకుండా ఉండదు కదా, చెల్లి వాళ్ళని కూడా రమ్మంటే అనగానే, ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేశాను దశరథ అంటాడు. ఓకే నాన్న, దీప్ వస్తుందిగా అంటాడు. ఎందుకు దశరథ నీకు దీప్ అంటే అంత ఇష్టం అని అంటే, కూతురు కదా నాన్న, అలాగే ఉంటుంది ప్రేమ అనగానే, తను నీ సొంత కూతురు అయితే అసలు నిన్ను పట్టుకోలేకపోదునేమో అంటాడు శివనారాయణ. తను నా సొంత కూతురే నాన్న అని మనసులో అనుకుంటాడు. ఈలోపు కార్తీక్ వాళ్ళు రానే వస్తారు. దశరథ, కార్తీక్ వాళ్ళు బండి మీద వచ్చారు. కాంచన ఇంకా శౌర్య ఇద్దరు కూడా ఆటోలో వచ్చారు. నాకు వీళ్ళకు ఒక కార్ అరేంజ్ చేస్తే మంచిది అనిపిస్తోంది అంటే, కార్ అరేంజ్ చేస్తారు సరే, మరి డ్రైవర్ని ఎవరు పెడతారు? మనమే కార్తీక్ని డ్రైవర్గా పెట్టుకున్నామంటే, మనం పెట్టుకోలేదురా. కార్తీక్ని డ్రైవర్ని చేసింది జ్యోత్స్న. నా కూతురు కోసం నేను ఒక కారు కొని ఒక డ్రైవర్ని పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు. దాంతో ఇక దశరథ అయితే, నేను ఏ రోజు వద్దానన్నా, చెల్లిక ఒప్పుకోవాలి కదా అని అంటాడు. చూద్దాం అంటూ ఉండగానే వాళ్ళంతా లోపలికి రావటం, ఇక భోజనాల దగ్గర కూర్చోవడం జరిగిపోతుంది. అలా కూర్చుని భోజనానికి కూర్చుంటూ ఉండగా సూరజ్ వస్తాడు. సూరజ్ని చూసి, కమోన్ ఐ బాయ్ కమిన్ అని చెప్పని అంటాడు శివనారాయణ. ఇక సూరజ్ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత అందరూ కూర్చుని ఉండగా, సూరజ్ మనందరికీ తెలిసిన వ్యక్తే కదా, కానీ తెలివితేటల్లో, సమయస్ఫూర్తిలో మేధ అని చెప్పచ్చు. పదునైనటువంటి ఆలోచనలు తోడవటంతో ఈరోజు ఎంతో నష్టం జరగాల్సిన మన బ్రాంచ్కి లాభం వచ్చింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. దాంతో ఇక సూరజ్, ఏదైనా అంతా దీపగారి వల్లే సార్ అని చెప్పని అంటాడు. ఎస్, నీ ప్రతిభని నువ్వు నాది అని చెప్పుకోనంత గొప్పవాడివి నువ్వు అని చెప్పేసేసి అంటాడు శివనారాయణ. ఇక అలా అన్న తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉండగా జ్యోత్స్న అయితే, తాత ఇప్పుడు ఆ బ్రాంచ్ క్లోజ్ చేయాలన్నావు మరి అంటుంది. ఇంకెందుకు క్లోజ్ చేస్తాం, ఆల్రెడీ ఇప్పుడు దీప 10% నుంచి 35 to 40% మధ్యలో ప్రాఫిట్లోకి వచ్చేసింది.
అనగానే ఏంటి తాత 13 లక్షలది ఒక 3 లక్షల రూపాయల ప్రాఫిట్ తీసుకొచ్చేసరికి ఆటోమేటిక్గా అంత చేంజ్ వస్తుందా అని అంటే అది కేవలం వచ్చిన ప్రాఫిట్ వల్లే కాదు, చేసినటువంటి పని వల్ల కూడా గ్రాఫ్ అనేది పెరుగుతుంది. దీప తను ఆలోచించిన విధానంతో గ్రాఫ్ పెంచుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పంజాగుట్ట బ్రాంచ్ కంటే కూడా మాదాపూర్ బ్రాంచ్కే మంచి పేరుంది అని చెప్పేసరికి ఎందుకని కదా అని అంటే మాదాపూర్ బ్రాంచ్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా హోర్డింగ్స్ లేకుండానే మౌత్ పబ్లిసిటీతో సూపర్గా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఈలోపు శివనారాయణకి ఫోన్ వస్తుంది. శివనారాయణ గారు అని అంటే హలో ఎవరు అంటూ ఉండేసరికి శ్రేయస్ మీడియా అండి అని చెప్పని అంటే సార్ చెప్పండి అనగానే ఏంటి సార్ ఒక్క రోజుతో ఎక్కడ విన్నా మీ జ్యోత్స్న రెస్టారెంట్స్ వినపడుతోంది అంటే ఏదో అలా జరిగిపోయింది చెప్పండి సార్ అంటే అదే మొన్న ఆర్డర్ గురించి మెయిల్ తప్పుగా వచ్చింది అని చెప్పేసి మాకు దీప అనే ఆవిడ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. మాదాపూర్ బ్రాంచ్ ఆవిడే చూస్తారంట కదా అని చెప్పానంటే అవును అని చెప్పని అనగానే మరి ఆ బ్రాంచ్కి నేను మళ్ళీ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. కాకపోతే లాస్ట్ టైం 160 రూపీస్ ప్లేట్కి నేను ఛార్జ్ చేశాను. సో ఇప్పుడు ఇంకొక 10 రూపీస్ పెంచాలి అనుకుంటున్నాను. ఎందుకంటే క్వాలిటీ మెయింటెనెన్స్లో మీరు కాంప్రమైజ్ కారు కాబట్టి. అండ్ ఆల్రెడీ ఇదివరకు చెప్పింది పర్ డే 500 మీల్స్ కదా, ఇప్పుడు పర్ డే 1000 కావాలి. ఆఫ్టర్నూన్ ఒక 500, ఈవినింగ్ ఒక నైట్ ఒక 500 అని చెప్పేసరికి ఓ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ మీరు మెయిల్ సెండ్ చేయండి మా వాళ్ళు రిప్లై ఇస్తారు అని అంటూ దీప శ్రేయస్ మీడియాకి నువ్వు మెయిల్ పెట్టావా అని అంటాడు. అవును తాతయ్య గారు అని చెప్తుంది. అనేసరికి వెరీ గుడ్, ఇలాగే పోగొట్టుకోకుండా వ్యాపారాన్ని తిరిగి రప్పించుకునే ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి అంటాడు. ఇలా ఉండగా ఇక మొత్తం మీద అంతా కూడా హ్యాపీగా ఎండ్ అవుతుంది. అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సూరజ్ రూమ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి సూరజ్ రూమ్లో కూర్చుని ఉంటారు సూరజ్ అమ్మా నాన్న. శివనారాయణ నీ రూమ్ ఎలా ఉందో చూడాలి, ఎలా సర్దుకున్నావు అంటూ సూరజ్తో పాటు వస్తాడు. తీరా అక్కడికి వచ్చేసరికి అక్కడ సూరజ్ తల్లిదండ్రులను చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది దక్షిణామూర్తి కొడుకు కోడలు. ఒక్కసారిగా శివనారాయణ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పని అరుస్తాడు. మావయ్య గారు ఒక నిమిషం అంటూ ఉంటే ఎవడ్రా నీకు మావయ్య గారు, ఎందుకు వచ్చావరా ఇక్కడికి అంటూ ఉంటే సూరజ్ వెంటనే సార్ ఒక నిమిషం, వాళ్ళు మా అమ్మ నాన్న అంటాడు. ఏంటి వీళ్ళు మీ అమ్మ నాన్న అని అంటే అవును సార్ మా అమ్మ నాన్న. ఎందుకు వాళ్ళని మీరు అంతలా అరుస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు మీకు ముందే తెలుసా అనగానే నువ్వు దక్షిణామూర్తి మనవడివా అని అంటాడు. అవును సార్, మీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే చిన్నప్పటి నుంచి మా గురించి నీకు చెప్పలేదా అంటే లేదు సార్. ఎందుకని మీకు ఆయనకి ఏంటి గొడవలు అని సూరజ్ అనేసరికి మీ ఇంట్లో మీ వాళ్ళకి మీరు చెప్పారా సార్, చెప్పారా మావయ్య గారు అని అడుగుతాడు. ఇక సూరజ్ తండ్రి ఇదేమన్నా ఘన చరిత్ర అంటే అలాగే మా నాన్న కూడా అనుకుని ఉండొచ్చు కదా, అందుకే చెప్పుండకపోవచ్చు కదా అని అనేసరికి ఎందుకు వచ్చారు ఇప్పుడు అంటే సూరజ్ని కలవడానికి, ఎలా ఉన్నాడో చూసి వెళ్ళడానికి అంటూ ఉండే ఇకప్పుడు ప్రాణాలు తీసే మీరు మనుషులు ఎలా ఉన్నారో కూడా కనుక్కుంటారా అంటే ప్రాణాలు తీసేది మేం కదండి, మీ ఇంట్లో ఉన్నవాళ్ళే అని అంటే ఏం మాట్లాడుతున్నాం అనగానే ఆ రోజున మా అమ్మగారు మా చెల్లెల్ని చూసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మా అమ్మకి యాక్సిడెంట్ చేసి ఈ 2 కుటుంబాల మధ్య తీరని వైరాన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా, ఇంకెవరు సార్ మీ పారిజాతం గారు. మీ పారిజాతం గారు తన తమ్ముడు చనిపోయాడు కదా, వాడితోటి యాక్సిడెంట్ చేయించాడు. అది కళ్ళారా మా డ్రైవర్ చూశాడు, వాడే యాక్సిడెంట్ చేసి వెళ్ళడం అని చెప్పని అనేసరికి డ్రైవర్ చూశాడా, అదేంటి మీ అమ్మ నడిచి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది అన్నారు కదా అంటే అవును మా అమ్మ నడిచి వెళ్తుంటేనే యాక్సిడెంట్ జరిగింది. మా చెల్లెలు తనకి ఇష్టమైనవన్నీ తినాలని ఉందని మా అమ్మకి చెప్పింది, అవన్నీ కొని తీసుకొచ్చి మా చెల్లెలకి ఇచ్చేసి ఎప్పటికీ రానని చెప్పి పెడదాం అనుకుంది. అవి కొనడానికి రోడ్ క్రాస్ చేసింది. దాటుకుని ఇటు వస్తూ ఉండగా వాడే వచ్చి పని కట్టుకుని యాక్సిడెంట్ చేసి చాలా ఫాస్ట్గా వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసి చచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాడు. ఇదంతా మా డ్రైవర్ చూసి మాకు చెప్పాడు. ఆ రోజున నేను వచ్చి అడుగుతానంటే మా నాన్న వద్దన్నాడు. ఇప్పటికి వస్తున్న వైరాలు చాలు,
ఇక ఇక్కడితో ముగించేసేయండి అని చెప్పాడు. అందుకే నేను రాలేదు, లేదంటే ఆ రోజే వచ్చి పారిజాతం గారి చెంప పగలగొట్టుండేవాడిని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. అంటే ఇంత గొడవలు జరిగి ఇన్ని రకాలుగా దూరం అవడానికి కారణం పారిజాతమా అంటే అవును సార్, అవును మామయ్య గారు, పారిజాతమే అని చెప్పని అనేసరికి ఇక శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. చెల్లెమ్మ చెల్లెమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. బాధపడకండి అని చెప్పేసేసి ఇక శివనారాయణను ఓదార్చిన తర్వాత ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలో మీకు తెలుసు, మీరే చూసుకోండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా శివనారాయణ అయితే ఇంట్లోకి వెళ్ళి కూర్చుని బాధపడుతూ ఉంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.